హాయ్ అండి. హాయ్ బ్రదర్. ఇంకా కొన్ని రోజులు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. అవును సార్. వస్తుంది నేను టీడీపీ వస్తాను అనుకుంటున్నాను నేను ఏపీలో కాబట్టి మనకు వచ్చేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ స్కిల్స్ బాగున్నాయి. సో అందుకని చెప్పేసి టీడీపీ రావాలని కోరుకుంటారు ప్రజలు కూడా. మద్దతు సంక్షేమ పథకాలు బాగా ఇచ్చామన్నారు కానీ స్కాములు కూడా ఎక్కువ ఉన్నాయండి. మన జగన్ గారి స్టీల్ ప్లాంట్లో కానీ వేరే అవినీతి పరంగా చాలా ఉన్నాయి. మన 29 రాష్ట్రాలలో సీఎంలలో ధనిక సీఎం ఎవరంటే జగన్ వేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్లీ. సో అందుకని చెప్పేసి టీడీపీకి ఓటు వేస్తే బాగుంటుందని చెప్పేసి మార్పు రావాలని కోరుకుంటున్నాం ప్రజలు. సో అనుకుంటారు సార్, ప్రజలదేంటి సార్, వాళ్ళు ఇప్పుడు అభివృద్ధిలో ఉన్నారు కాబట్టి అంతే చెప్పుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితేనే కదా వాళ్ళకు అని తెలిసేది సింహం ఎవరో పిల్లి ఎవరో అని చెప్పేసి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు పరిపాలనలో? జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్ మొత్తము వాళ్ళ వారసత్వ పరంగా వచ్చిన అతను. చంద్రబాబు నాయుడు అనేది మనకు చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. అతను డెవలప్మెంట్ కానీ స్కిల్స్ కానీ ఐడియాప్స్ కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ కావడానికి కానీ విశాఖ డెవలప్మెంట్ కావడానికి కానీ అమరావతి తీసుకొచ్చిండు రాజధాని. సో ఇంకా ముందు ఇంకా డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం మేము. అలాగే చంద్రబాబు నాయుడు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోయింది రిటైర్మెంట్ తీసుకోవచ్చు అంటున్నారు కదా. అర్థం కాలేదు సార్. చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోయింది ఈసారి ఒక సీట్ కూడా రాదు రిటైర్మెంట్ తీసుకోవచ్చు అంటున్నారు కదా. అలా ఎందుకు సార్, అతను సీనియారిటీ మోస్ట్ సీనియారిటీ కాబట్టి కదా సార్ ప్రజలు కూడా అతను ఎన్నుకునేది. ఇప్పుడు మళ్ళీ జనసేనతో కుమ్మక్కయ్యారు కదా పార్టీ పొత్తుల పైన. సో మనకు టీడీపీ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మేము ఏపీలో. 2019లో టీడీపీకి 23 సీట్లు, జనసేనకి ఒక సీట్ వచ్చింది. ఈసారి పొత్తులు వెళ్తున్నారు కదా, ఎలా రాబోతున్నారు సీట్లు? ఈసారి మద్దతుగా ఒక 60 నుంచి 70% సీట్స్ రావాలని మేము అనుకుంటున్నాం. సో టీడీపీకి మద్దతుగా. సో 1 ఓవర్లో 2024 ఎవరు సీఎంగా చూడాలనుకుంటున్నారు? మేము చంద్రబాబు నాయుడిని సీఎంగా చూడాలనుకుంటున్నాం. సో మరి పార్టీ ఇంకా బలోపేతం కావాలని కోరుకుంటున్నాం మేము అంతే. థ్యాంక్ యూ.